నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు వింటున్నారా 11:29 నేర్చుకోమంటున్నాడు. ఏమండి, ఈ రోజున మనం నేర్చుకుంటే ధన్యులు. ఏమంటే నేర్చుకోకుండా డ్రైవింగ్ చేసేది అనుకోండి, ఏమవుతుంది? ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తాడో తనకి యాక్సిడెంట్ అవుతుంది. 2 రకాల ఇబ్బందులు. ఒకటి, అతను నష్టపోతాడు, ఎదరవాడికి నష్టం కలుగుతుంది. నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మాత్రము ఎక్కడ నేర్చుకోవాలి అంటాడు, బోధకుని పిలుపు. ఆ బోధకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చాలాసార్లు తన దగ్గరికి వచ్చేటంటే వారికి నేర్పించాడు, పంపించాడు. ఒకసారి యేసు ప్రభు నికోదేముని బోధకుడితో అంటాడు, నువ్వు ఇవన్నీ ధర్మశాస్త్రంలో చదవలేదా? ఇవన్నీ కూడా నువ్వు నేర్పించట్లేదా అని అడుగుతాడు. అంటే బోధకుడు అనేవాడు నేర్పించేవాడిగా ఉన్నాడు. అది ఆ బోధకుని మాటలు వినేవాళ్ళందరూ కూడా నేర్చుకునేవాడిగా ఉన్నారు. ఈ రోజున మీరందరూ కూడా నేర్చుకునేటువంటి వారుగా మీరు ఉండాలని ప్రభువు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు వింటున్నారా 11:29 నేర్చుకోమంటున్నాడు. ఏమండి, ఈ రోజున మనం నేర్చుకుంటే ధన్యులు. ఏమంటే నేర్చుకోకుండా డ్రైవింగ్ చేసేది అనుకోండి, ఏమవుతుంది? ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తాడో తనకి యాక్సిడెంట్ అవుతుంది. 2 రకాల ఇబ్బందులు. ఒకటి, అతను నష్టపోతాడు, ఎదరవాడికి నష్టం కలుగుతుంది. నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మాత్రము ఎక్కడ నేర్చుకోవాలి అంటాడు, బోధకుని పిలుపు. ఆ బోధకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చాలాసార్లు తన దగ్గరికి వచ్చేటంటే వారికి నేర్పించాడు, పంపించాడు. ఒకసారి యేసు ప్రభు నికోదేముని బోధకుడితో అంటాడు, నువ్వు ఇవన్నీ ధర్మశాస్త్రంలో చదవలేదా? ఇవన్నీ కూడా నువ్వు నేర్పించట్లేదా అని అడుగుతాడు. అంటే బోధకుడు అనేవాడు నేర్పించేవాడిగా ఉన్నాడు. అది ఆ బోధకుని మాటలు వినేవాళ్ళందరూ కూడా నేర్చుకునేవాడిగా ఉన్నారు. ఈ రోజున మీరందరూ కూడా నేర్చుకునేటువంటి వారుగా మీరు ఉండాలని ప్రభువు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను.